రెండు ఫోటోలు చూస్తే ఇంతకుముందు నాడు, ఈరోజు నేడు ఇదే స్కూళ్ళ పరిస్థితి ఏ రకంగా మార్పు జరిగింది అని ఎంత గొప్పగా, ఎంత చక్కగా, ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయి అని అంటే నిజంగా దేవుడు దయతో ఇంత మంచి కార్యక్రమాలు చేయగలిగే అవకాశం దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అందరూ కూడా బాగా చదవాలి. ఈరోజు మనం వేసే అడుగులు మంచి స్కూల్స్ నుంచి వస్తూ ఉన్న పెద్ద పెద్ద పిల్లలు ఏ మాదిరిగా చదువుతారో, పెద్ద పెద్ద పిల్లలు ఏ మాదిరిగా మాట్లాడతారో అదే మాదిరిగా గొప్పగా చదవాలి, గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడాలి, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితిలోకి మీరంతా కూడా పోవాలి అని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడిచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాయలసీమ రత్నం, కడప జిల్లా పులివెందుల పులిబిడ్డ, విద్యకు మించిన ఆస్తి మరొకటి లేదని గమనించి విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తున్న విద్యాదాత, విద్యా సంస్కర్త, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున నా వందనాలు. నా పేరు జి భానుశ్రీ. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. సార్, నిజంగా చెప్తున్నాను, విద్య విలువ తెలిసిన ముఖ్యమంత్రి వర్యులు ఎలా ఉండాలో దానికి నిలువెత్తు నిదర్శనం సార్. మీరు నిజంగా మీలాంటి ముఖ్యమంత్రి దొరకడం మాకు చాలా అదృష్టం. మన బడి నాడు నేడు పథకానికి కంటికి కనిపిస్తున్న సాక్ష్యమే ఈ మా స్కూల్ బిల్డింగ్. ఈ మా కొత్త స్కూల్లో చక్కని గ్రానైట్ ఫ్లోరింగ్, కలర్ఫుల్ పెయింటింగ్స్తో కూడిన గోడలు, క్లీన్ అండ్ హైజీనిక్ శానిటేషన్ మరియు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లాస్ రూమ్స్తో కలిగిన ఇలాంటి పాఠశాలలో నేను చదువుతానని నా కల్లో కూడా అనుకోలేదు సార్. మా నాన్న లారీ డ్రైవర్. ఈ రోజు లారీకి వెళ్తే 4-5 రోజుల వరకు ఇంటికి రాడు. ఒక్కోసారి వారమైనా సరే ఇంటికి రాడు. మా అమ్మ రోజు కూలి పనులకు వెళ్తుంది. ఈరోజు ఈ అమ్మఒడి డబ్బే లేకుంటే నేను మా అమ్మతో కలిసి కూలి పనులకు వెళ్ళేదాన్ని. కానీ ఈరోజు నేను ఈ పాఠశాలలో చదువుతున్నానంటే అందుకు మీరే కారణం సార్. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను మావయ్య? జగనన్న విద్యా కానుకతో అందించిన చక్కని యూనిఫామ్, నాణ్యమైన స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్, సాక్స్లు మరియు మాస్కులు, బెల్ట్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇచ్చి నా సొంత మేనమామలా ఆదుకుంటున్నారు. ఈ యూనిఫామ్తో నేను గర్వంగా, ఆత్మస్థైర్యంతో పాఠశాలకు వెళ్ళేందుకు మీరే కారణం. మా ఇంట్లో మా అమ్మ ఎన్నోసార్లు జగనన్నలా నా సొంత అన్నదమ్ములు కూడా ఆదుకోలేరేమో అని ప్రతిరోజు మీ గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. గతంలో మధ్యాహ్న భోజనం చేయాలంటే ప్రతిరోజు పప్పు సాంబారేనా అని అయిష్టంగా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతిరోజు ఇష్టంగా కోడిగుడ్లు, చిక్కీలు, రకరకాల కూరగాయలతో కూడిన రోజువారీ ప్రత్యేక మెనూతో పోషకాహారం తింటూ రక్తహీనతకి దూరంగా ఆరోగ్యంగా నేను ఇలా ఉన్నాను అంటే అందుకు జగనన్న గోరుముద్ద, అమ్మ గోరుముద్దలా ఆదుకోవడమే కారణం. టీచర్స్ అంతా, పిల్లలంతా మీ పిల్లలేనా? తల్లులంతా కూడా తండ్రులు తక్కువ వచ్చారే, పనికి వెళ్ళిపోయారా? ఎంతమంది తండ్రులు అలా చేలిపోయి ఎత్తండి. పిల్లలు మీరు కాదు, పిల్లలు ఎత్తారు. మీ తండ్రి రాని వాళ్ళు చేలి పైకెత్తండి. తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. ఓకే, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17. ఓకే,
తల్లులు రానివాళ్ళు చేతులు పైకెత్తండి. మీ అమ్మ రానివాళ్ళు, తల్లి రానివాడు ఒకరేనా? ఇద్దరు. మీరు పెద్దయినా ఒక పని చేయండి, మీ తండ్రికి మాత్రం సహకరించద్దండి, వాళ్ళని సరిగా చూసుకోవద్దండి. ఎందుకంటే మీ పట్ల వాళ్ళు కూడా చూసుకోలేదు కదా. ఏంటమ్మా మీరంతా మీ ఇంట్లో వాళ్ళు పనికి పోయారు కాబట్టి మీరు వచ్చారా, అంతేనా? లేకపోతే పిల్లలు చూసుకునే బాధ్యత మీకే చెప్పేశారా? అదేం లేదా? ఎప్పుడన్నా భార్య భర్త కూర్చొని పిల్లల గురించి మాట్లాడారా, ఆలోచిస్తున్నారా? ఎన్ని రోజులకు ఒకసారి ఆలోచిస్తున్నారు? చెప్పం ఫ్రాంక్గా, నేను అడిగేది. చాలా తక్కువ అమ్మా. అంటే మీరు ఆస్తి ఉంది, వ్యాపారం ఉంటుంది, ఇలాంటి ఉద్యోగం ఉంటుంది, కానీ పిల్లలే మీ ఆస్తి. వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది? చదువు అనేది పెద్ద ఆస్తి. నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది మీకు. దేశం అభివృద్ధి అవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయం, పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే, మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు. కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి, మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత. ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి. ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్కి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దానికోసం పెట్టాం. సంతోషం, మీ అందరితో మాట్లాడుతున్నాం. ఏమ్మా, మీకు ఇలాంటి సమావేశాలు ఎన్ని రోజులకు ఒకసారి పెడితే బాగుంటుంది? సంవత్సరానికి 2, 3, 4 ఇలాంటి సమావేశాలు పెట్టి మీకు అందరికి ఫోన్లు ఉన్నాయా? ఏదైనా మెసేజ్ పంపిస్తే అందరికి చేరుతుందా? ఏమ్మా పిల్లలు, మీరు చెప్పండి, మీ తల్లికి కానీ తండ్రికి కానీ ఫోన్లు ఉన్నాయా? లేవని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. అందరికీ ఉన్నాయి. కాబట్టి నేను 30 ఏళ్లకు ముందు ఆలోచించాను ఫోన్లన్నీ. ఇప్పుడు అందరికీ ఫోన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెలవారీగా మీరు పరీక్షలు పెట్టినప్పుడు కానీ మీ పిల్లలు స్కూల్కి రాకపోతే కూడా మీకు పంపిస్తారు. ఈరోజు రాలేదనుకోండి, చెప్పకుండా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మీరు దానిపైన పిల్లల్ని అడగచ్చు. అదే సమయంలో మీరు పరీక్షలు రాస్తానే ఎన్ని మార్కులు వచ్చా కూడా ఇంటికి పంపించేస్తాం. ఏమంటారు? బాగానే ఉంటుందా, బాగుండదా? ఎందుకు? మళ్ళీ మీ ఇంటికి పోతే మీ అమ్మ నన్ను అడుగుతారు కదా, అప్పుడు చెప్పాలి కదా. పర్వాలేదా? అవసరం లేదా? అవసరం వాళ్ళు చేలిపైకి ఎత్తండి పిల్లలు. అవసరం అనేవాళ్ళు లేదనేవాళ్ళు మీ అమ్మ కొడుతుందనా? ఓకే.